అందరికీ శుభోదయం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. 26 జూలై 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదకేలి లేదా పద వినోదం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం డోలా 3 అక్షరాలు రావాలన్నారండి. ఊయల సరిపోతుందండి. తర్వాత 1 నిలువు నిల్వ పచ్చడి 4 అక్షరాలు రావాలన్నారు. ఊరగాయ సరిపోతుందండి, మనకు ఊ మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 11 అడ్డం చరితం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గాథ సరిపోతుందండి. ఇది గాథ కూడా రాయొచ్చండి, నేను గాథ రాశానండి. తర్వాత 2 నిలువు నృత్యంలో క్రమబద్ధమైన వేగం 1 నటి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లయ సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం తాజ్మహల్ సమీపంలో నది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు యా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి యమున సరిపోతుందండి. తర్వాత 3 నిలువు సైన్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సేన సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం శుశ్రూష 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సేవ సరిపోతుందండి. తర్వాత 7 నిలువు ఈ కాయలు పప్పు చారులో ఎంతో రుచి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మునగ సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం అతివ స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అంగన అన్న పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు హృదయం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అంతరంగం సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం చేరువ పక్కన 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చెంత సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం వర్ణం 2 అక్షరాలు రావాలన్నారు. రంగు సరిపోతుందండి, మనకు రం మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 30 అడ్డం కెరటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి తరంగం సరిపోతుందండి. తర్వాత 24 నిలువు 2 జంట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జత సరిపోతుందండి. తర్వాత 31 నిలువు బెజ్జం చిల్లి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రంధ్రం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు ఏరు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నది సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం స్వర్గం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దివి సరిపోతుందండి. తర్వాత 22 నిలువు పార్వతి గెలుపు అని అర్థం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి విజయ అన్న నామం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం అలనాటి హీరోయిన్ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జమున సరిపోతుందండి. తర్వాత 17 నిలువు అన్న భార్య 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వదిన సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం తెలుగు సంవత్సరాలలో 1 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు వా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి భావ అన్న సంవత్సరం పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 8 నిలువు జనసంఖ్య 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భా మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి జనాభా సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం అమెరికాలో తెలుగు సంఘం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తానా సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం సీతను ఎత్తుకుపోతున్న రావణుడిని అడ్డగించిన పక్షేంద్రుడు 4 అక్షరాలు రావాలన్నారు. జటాయువు సరిపోతుందండి. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 4 నిలువు పెద్ద త్రాసు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి కాటా సరిపోతుందండి. తర్వాత 9 నిలువు ఉపాయం ఎత్తు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు యు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యుక్తి సరిపోతుందండి. తర్వాత 5 నిలువు చోటు స్థలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఊ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తావు సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం పరిమళం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తావి సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం విచారం క్లేశం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దిగులు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు మాట 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి పలుకు సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం హరిద్రం 3 అక్షరాలు రావాలన్నారు. హరిద్రం అంటే పసుపు అని అర్థం అండి. మనకు పా మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 13 నిలువు కబురు తీరిక సమయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి ఊసు సరిపోతుందండి. తర్వాత 19 నిలువు విరివి సమృద్ధం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పుష్కలం అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం క్షేమం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా లం మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి కుశలం సరిపోతుందండి. తర్వాత 29 నిలువు చంద్రుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శశాంకుడు అన్న నామం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం జనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి లోకులు అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం ఈడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు యా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వయస్సు సరిపోతుందండి. తర్వాత 32 నిలువు వసుంధర భూమి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వసుమతి అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం అసూయ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి ఈసు సరిపోతుందండి. తర్వాత 34 నిలువు చిన్న కీటకం రాజమౌళి సినిమా 2 అక్షరాలు రావాలన్నారు. ఈగా సరిపోతుందండి. మనకు ఈ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 39 అడ్డం అనురాగమూర్తి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు గా రెండో అక్షరంగా మా మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి రాగమయి సరిపోతుందండి. తర్వాత 39 నిలువు రాజహంస 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రాయంచ సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం కాలం 3 అక్షరాలు రావాలన్నారు.
మనకు యం మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి సమయం సరిపోతుందండి. తర్వాత 38 నిలువు అలసట 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వేసట అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పదకేలి పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో వేసట అంటే అలసట యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. ఇలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పద వినోదం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 45 అడ్డం చరించేది తిరుగాడేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చరం సరిపోతుందండి. తర్వాత 46 నిలువు అందానికి పేరుగన్న దేవనర్తకి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంభ సరిపోతుందండి. తర్వాత 51 అడ్డం ఒక నక్షత్రం భానుమతి గారి స్టూడియో 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి భరణి సరిపోతుందండి. తర్వాత 47 నిలువు జుట్టు సిగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేణి సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం ఉష్ణం తాపం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేడి సరిపోతుందండి. తర్వాత 42 నిలువు కుక్కుటం 2 అక్షరాలు రావాలన్నారు. కుక్కుటం అంటే కోడి అండి, మనకు డి ముందే వచ్చేసింది. తర్వాత 42 అడ్డం వానరం 2 అక్షరాలు రావాలన్నారు. వానరం అంటే కోతి, మనకు కో ముందే వచ్చేసిందండి. తర్వాత 36 నిలువు ప్రపంచం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి రెండో అక్షరంగా వచ్చింది, మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి జగతి అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం రోగం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి రుజా అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 27 నిలువు ఆగకుండా కురిసే వాన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ముసురు అన్న పదం మనం 26 అడ్డం 32 అడ్డం 35 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 40 అడ్డం స్వరం గొంతు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గళం సరిపోతుందండి. తర్వాత 43 నిలువు మనసు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మది అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం లక్షలో 10వ వంతు 4 అక్షరాలు రావాలన్నారు. లక్షలో 10వ వంతు 10,000 అండి, మనకు ది రెండో అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 44 నిలువు పొలాలు 2 అక్షరాలు రావాలన్నారు. చేలు సరిపోతుందండి, ఇక్కడ మనకు లు రెండో అక్షరంగా ముందే వచ్చేసింది. చేను అంటే ఏకవచనం అండి, ఇక్కడ మనకు బహువచనం అడిగినారు కాబట్టి చేలు సరిపోతుందండి. తర్వాత 48 నిలువు కార్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పని సరిపోతుందండి. తర్వాత 52 అడ్డం ఒక దైవం వారం 2 అక్షరాలు రావాలన్నారు. శని సరిపోతుందండి, మనకు నీ రెండో అక్షరంగా కూడా వచ్చింది, అంటే శని దేవుడు శనివారం రెండిటికి సరిపోతుంది కాబట్టి శని సరిపోతుందండి. తర్వాత 49 నిలువు త్వరితం స్పీడ్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేగం సరిపోతుందండి. తర్వాత ఏకాక్షర పదాలు చూద్దామండి. 10 అడ్డం 21తో దేవత
ఒక అక్షరం రావాలన్నారు. అడ్డం 21 మనకు దివి అని వచ్చిందండి. దివితో దేవత అంటే దివిజ సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం 10తో నీరు, ఒక అక్షరం రావాలన్నారు. అడ్డం 10 మనకు జా వచ్చిందండి. జాతో నీరు అంటే జలం సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం 33తో రావణుడి రాజ్యం, ఒక అక్షరం రావాలన్నారు. అడ్డం 33 మనకు లం వచ్చిందండి. లంతో రావణ రాజ్యం అంటే లంక సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం పద వినోదం పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.